అందరికీ నమస్కారం. నేను మీ రాశి సతీష్. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బంగారం. ఈరోజు నేను చిరుధాన్యాల్లో ఒకటైన సామెలతో హెల్తీ దోశ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సామెలు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళలో కనిపించే పీసీఓడి, పీసీఓఎస్ వంటి హార్మోన్ సమస్యలు రాకుండా ఉండడానికి సామెలు చాలా హెల్ప్ చేస్తాయి. ఇలాంటి ఆరోగ్యకరమైన ధాన్యాలను వారానికి కనీసం ఒకసారైనా తీసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు సామె దోశ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా 2 కప్పులు సామెలు తీసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి శుభ్రంగా కడిగి 5 నుంచి 6 గంటలు నానబెట్టాలి. అలాగే ఇంకో బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మినపప్పు వేసి బాగా కడిగి 5 నుంచి 6 గంటలు నాననివ్వాలి. అదేవిధంగా 1/2 కప్పు అటుకులు తీసుకొని 1 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, 5 గంటల తర్వాత మినపప్పు బాగా నానింది. అలాగే సామలు కూడా బాగా నానాయి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని ముందుగా మినపప్పు వేసి తగినన్ని నీరు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత సామెలు తీసుకొని వాటిని కూడా తగినన్ని నీరు వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి. తర్వాత ముందుగా నానబెట్టిన అటుకులు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ 2 పిండ్లను ఒకే గిన్నెలో వేసి బాగా కలపాలి. దీన్ని కనీసం 8 గంటలు ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టండి. నెక్స్ట్ డే చూడండి, పిండి బాగా ఫర్మెంట్ అయ్యింది. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి దోశలు వేసుకోవాలి. దానికోసం పెనం స్టవ్ మీద పెట్టి వేడయ్యాక కొంచెం ఆయిల్ రాసి ఒక గరిటె పిండిని తీసుకొని దోశలాగా పల్చగా వేసుకోవాలి. దానిపైన కొంచెం ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము వేసి అంచులకు కొద్దిగా ఆయిల్ వేసి ఒకవైపు బాగా కాల్చి తీసుకోవాలి. బంగారు రంగు వచ్చాక తీసేస్తే హెల్దీ సామె దోశ అనేది రెడీ. ఈ దోశను మేము టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాము. మీకు ఇష్టమైతే ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీల కోసం మా ఇంటి బంగారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.